హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ మణిదీప్తి. ఈరోజు మన స్టూడియోలో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ ఉన్నారు. తను ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక లిరిసిస్ట్, ఒక రైటర్. అంతేకాకుండా ఇప్పుడు బిగ్ బాస్ లో మనందరినీ అలరించిన ఆదిత్య ఓం గారు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? ఫ్రాంక్ గా చెప్పాలంటే సో అది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. మెడిటేషన్ వైపు కానీ స్పిరిచువాలిటీ వైపుకి వెళ్ళాను లాస్ట్ 2-3 yearsలో. ఎందుకు ప్రతి దాంట్లో కోపం, ఆవేశం ఎందుకు? ఫస్ట్ టైం బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే సార్ మీకు బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వచ్చింది అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అందరూ నటిస్తున్నారు. 2000s ఆ టైంలో మీరు లాహిర్ తో ఈ తెలుగు ఆడియన్స్ కి ఫస్ట్ కనెక్ట్ అయ్యారు. కానీ చాలా మంది క్రిటిక్స్ ఆ టైంలో అన్నారు యాక్షన్ బదులు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశారు. ఫస్ట్ సినిమా తర్వాత ఏమి హిట్స్ లేవు, ఎందుకని అంటారు?